హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మేము లీవ్ నుంచి వచ్చాక మా క్వార్టర్స్ పరిస్థితి అండి చూసారు కదండి, ఎలా ఫంగస్ వచ్చిందో మొత్తం కూడా. కిచెన్ ఇవన్నీ చూసి అస్సలు ఇంత దారుణంగా అయిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు. క్వార్టర్ కూడా, కిచెన్ కానీ బెడ్లు మంచాలు మొత్తం కూడా అంత ఫంగస్ వచ్చేసిందండి. చూసారు కదా కటన్స్. మేము ఇక్కడ జమ్మూ అయితే 5:30కి అలా రీచ్ అయిపోయామండి. జమ్మూ నుంచి 1 అవర్ జర్నీ పడుతుంది, కానీ బస్సులు దొరకాలి కదండి. 7కి అయితే మాకు బస్సు దొరికింది. అక్కడ నుంచి 1 అవర్కి అయితే మేము 8 కల్లా వచ్చేసాము. ఇక్కడ మా పక్కింటి తెలుగు అక్క దోశల చట్నీ అయితే ఇచ్చింది. మా ఆర్మీ వాళ్ళకి ఇదే ఒక బెనిఫిట్ అండి. లీవ్ నుంచి వచ్చాక అలసిపోయి ఉంటారు, చేసుకోలేరు అదని ఎవరో ఒకరు అయితే మనకు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ తయారు చేసి ఇస్తూ ఉంటారు. ఇంకా తినేసిన తర్వాత నేనైతే పని స్టార్ట్ చేసేసాను. ఇక్కడ కసువులు భూమి అవి దులుపుతున్నానండి. ఇంకా కసువు పట్టడం అయితే పూర్తయిపోయింది. ఇంకా కిచెన్లోకి వచ్చానండి. కిచెన్ అయితే చూసి అసలు నా వల్ల కాలేదండి చేసుకోవటానికి. 3 డేస్ జర్నీ చేసి వచ్చి ఎమ్మటే పని చేయాలంటే ఎవరి వల్ల అవుతుందండి, కానీ మాకైతే తప్పదు. ఈ ఆర్మీ వాళ్ళకి ఇదే అండి భయము. లీవ్ వెళ్ళాలంటే భయము, ఇన్ని రోజులు జర్నీ అని పిల్లల్ని వేసుకొని. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అసలు వచ్చేటప్పుడు క్వార్టర్ పరిస్థితి ఎలా ఉంటుందా అని ఇదే టెన్షను. క్వార్టర్లో మేము వెళ్ళేటప్పుడు కొన్ని సామాన్లు అయితే మిగిలిపోయాయండి. అవన్నీ కూడా ఫంగస్ వచ్చింది. మా పక్కింటి వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా వాళ్ళందరూ కూడా అప్పుడు ఇంటికైతే వెళ్ళిపోయారండి. ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఖాళీ చేయించారు కదా, అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు. మేమైతే వెళ్ళలేకపోయాము, ఇక్కడే ఉండిపోయాను. అందువల్ల ఇప్పుడు లీవ్ తీసుకొని అయితే వెళ్ళామండి. ఇంకా నేనైతే కిచెన్లో అయితే ఇక్కడ క్లీన్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసుకున్నా కొద్దిగా. మళ్ళీ మధ్యాహ్నానికి వంట అయితే చేసుకోవాలి కదండి. ముందు కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ నేనైతే కష్టమో ఎలాగోలాగా నేనైతే క్లీన్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసుకున్నానండి. కిచెన్ టైల్స్ మొత్తం కూడా చాలా దారుణంగా అయిపోయాయండి. ప్రతిదీ కూడా క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. నార్మల్గా దుమ్ము అయితే గిన మనము తులిపేసుకుంటే సరిపోయేది. ఫంగస్ కాబట్టి మొత్తం కూడా క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి. స్మెల్ కూడా విపరీతంగా వచ్చిందండి క్వార్టర్లో. 1 మంత్ బంద్ అయిపోయి ఉండడం వలన, వర్షాల వలన తెలియట్లేదు కానీ ఫంగస్ అయితే ఫస్ట్ టైం ఇంత రావటము. కొద్దిగా క్లీన్ చేసుకుంటూ ఒక 2 డేస్ నుంచి అయితే ఎండ వచ్చిందంటండి, లేదంటే వర్షాలు పడుతూనే ఉన్నాయంట. ఈ ఎండకైతే నేను సామాన్లన్నీ బయట పెట్టుకుంటున్నా. ఇంకా మా వారైతే ఇక్కడ బెడ్లు అయితే క్లీన్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసారు. బెడ్లు త్వరగా ఆరవు కదండి అవన్నీ, అందుకోసమే ముందు బెడ్లు దిండ్లు బెడ్షీట్స్ ఇవన్నీ ఉతికేసి ఎండకేసేస్తే అవి ఆరుతూ ఉంటాయి. మనం క్వార్టర్ అయితే క్లీన్ చేసుకోవచ్చు అని చేస్తూ ఉన్నాం. ఇక్కడ మా వారు కొద్దిగా సామాన్ అన్నీ కూడా సైడ్కి పెట్టేస్తూ ఉన్నారండి. వర్షాల వల్లే అనుకుంటానండి. చూసారు కదండి బ్యాగులు ఎలా ఫంగస్ వచ్చేసాయో. మొత్తం క్వార్టర్ అంతా కూడా పాత క్వార్టర్లు కదండి, అందువల్లనేమో మొత్తం తడిగా అయిపోయి ఏ వస్తువు పట్టుకున్నా తడిగా అనిపిస్తూ అందుకు ఫంగస్ వచ్చేసింది. ఇంకా చూసారు కదండి బకెట్స్ దిండ్లు అన్నిటికి కూడా ఫంగస్ వచ్చిందండి. దీనికి లేదో దానికి లేదు అనొద్దు, అన్నిటికి కూడా ఫంగస్ అయ్యి ఇక్కడ నేనైతే దిండు కవర్లు నానబెట్టేసుకున్నా. ఇవి కూడా ఆరడానికి చాలా టైం తీసుకుంటుంది, అందుకే ఫస్ట్ ఇవి మనము ఉతికేసుకుంటే పని అయిపోతుందని వీటను సర్ఫ్లో నీళ్ళలో నానబెట్టేసుకుంటున్నానండి. ఒక 10 మినిట్స్ దీన్ని అట్లా వదిలేసి తర్వాత అయితే ఉతకడం అయితే స్టార్ట్ చేసుకుంటా. ఒకే పని దగ్గర మనం ఆగిపోయినామంటే ఇవి చేసుకునడానికి 2-3 డేస్ పడుతుందండి. క్వార్టర్ మొత్తం కూడా క్లీన్ చేయడం, డీప్ క్లీన్ చేసే అంత పని అయిపోతుంది ఇప్పుడు. ఇంకా అవి నానబెట్టేసి ఇక్కడ స్విచ్ బోర్డ్స్ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి అయితే వచ్చేసానండి. ఒకే పని దగ్గర నా వల్ల అవ్వట్లేదండి నిలబడుకొని అలాగనే, అందుకే నీరసం వచ్చేస్తుంది, పడుకోవాలనిపిస్తుంది. అందుకే ఒక పని దగ్గర ఆగిపోకుండా కొద్దిసేపు చేసి నెక్స్ట్ ఇక్కడికి తర్వాత ఇంకొక పని చేసుకుంటూ ఉన్నా. ఇక టీవీ అన్నీ కూడా క్లీన్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇక్కడ మా వారి బట్టలు ఇవన్నీ కూడా ఫంగస్ వచ్చేసాయి. ఒక్క రోజులో అయితే మొత్తం కూడా క్లీన్ కాదు కదండి. ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటే స్మెల్ అందుకుపోతే పిల్లలు కొంచెం రెస్ట్ తీసుకుంటారు. పిల్లలు కూడా అలసిపోయారు. నెక్స్ట్ మా వారికి ఇంకా 2 డేస్ అయితే లీవ్ ఉంది. మేము ఎప్పుడు లీవ్ వెళ్ళినా కూడా ఒక 2-3 డేస్ ముందే లీవ్ నుంచి వచ్చేస్తాం. క్వార్టర్ పరిస్థితి ఇలా అయిపోతుందేమో అని భయంతో. ఇక కిచెన్ అయితే క్లీన్ చేయడం అయిపోయింది. ఇంకా మా వారు అయితే వైపర్ తోటి మొత్తం వాటర్ పోసి క్లీన్ చేస్తున్నారు. మా వారు నాకైతే చాలా హెల్ప్ చేస్తారండి, ఒక్కదానివే ఎట్లా చేసుకోగలవా అని చెప్పి. ఒకరికొకరు సాయం చేసుకుంటేనే కదండి త్వరగా పని అయిపోతుంది. ఒక్కరి వల్ల అయితే అవ్వదు కదండి ఇదంతా కూడా. ఇంకా మా వారు నేను కొద్దిగా అలాగా క్లీన్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసుకుంటూ ఉన్నామండి. ఇక్కడ బెడ్షీట్స్ బెడ్ కవర్లు కానీ పిల్లల బ్యాగ్స్ అవన్నీ కూడా ఉతికేసి ఎండకైతే వేసేసాము. ఇవి త్వరగా ఆరిపోతాయండి. పిల్లల స్కూల్ కూడా టైం అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా చేసేసుకుంటున్నాం. ఇంకా వైపర్ వేసి వాటర్ పోసి మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాం. చూసారు కదండి చైర్ మీద కూడా ఎలా ఫంగస్ వచ్చిందో మీకు కనిపిస్తూ ఉంటుంది, వైట్గా ఎలా వచ్చిందో ఫంగస్ అంతా కూడా. ఇంకా మొత్తం కూడా మేమైతే క్లీన్ చేసుకోవడము
కొద్దిగా పూజ చేసేస్తున్నామండి. ఇంకా మా వారు వైపర్ తోటి మొత్తం కూడా వాటర్ పోసి క్లీన్ చేసేస్తున్నారు. సర్ఫ్ వేసి కొద్దిగా స్మెల్ రాకుండా లైజాల్ అందుకేసి క్లీన్ చేస్తూ ఉన్నారండి. లేదంటే గిన వాటర్ విపరీతమైన స్మెల్ వస్తుంది. బంద్ ఉండటం వల్ల దానికి తోడు వర్షాల వల్ల కూడా మొత్తం కూడా స్మెల్ వచ్చింది అనుకుంటా. ఫస్ట్ టైం అండి ఇంత ఫంగస్ రావటం. అందుకే అండి మాకు ఇది లీవ్ వెళ్ళాలంటేనే భయము, వెళ్ళాక రావాలంటే భయము. దానికి తోడు ఇంత లాంగ్ జర్నీ అండి. జమ్మూ అంటేనే దూరము, దానికి ఇంకా జమ్మూ నుంచి ఇంకా 1 అవర్ జర్నీ పైకి రావాలి మేము. చాలా లాంగ్ అయిపోయింది జర్నీ. ఎలాగోలాగైతే మేము క్లీన్ అయితే చేసేసుకున్నామండి. ఇంకా కిచెన్లో ఉన్న ఈ డబ్బాలు ఇవన్నీ కూడా బయట వేసేసుకున్నా. కిచెన్లో నిలబడి అయితే తోమడానికి నా ఓపిక అస్సలు లేదండి, కళ్ళు తిరిగేస్తున్నాయి. ఇంకా ఎలాగోలాగా నేను కింద కూర్చొని తోముకుంటా. మా క్వార్టర్ కింద క్వార్టర్ కాబట్టి నేను మా వారికి చెప్పి ఇక్కడ నేనైతే కడిగేసుకుంటాను, నువ్వు ఇంట్లో క్లీన్ చేసుకో అని చెప్పేసి నేను ఇక్కడ చిన్న డబ్బాలు అవి క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. ఎలాగోలాగైతే డబ్బాలు అయితే క్లీన్ చేసేసి ఎండకైతే ఆరబెట్టేసి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న సామాన్లన్నీ కూడా త్వరగా ప్యాక్ చేసేసుకుంటానండి. మళ్ళీ రేపటి వరకు అలాగ పెడితే టైం వేస్ట్. ఇక ఇడ్లీ రవ్వ, సద్దలు, రాగులు, కందిబ్యాళ్ళు, మినప్బ్యాళ్ళు, చింతపండు ఇవన్నీ కూడా తెచ్చుకున్న వెంటక్క ఇక్కడ దొరకవా మీకు అని అనుకుంటారేమో. కొబ్బరి అవి దొరుకుతాయి కానండి, ఒక చిప్ప మాత్రము 60-70 రూపీస్ అలా తీసుకుంటాడు. బ్రూపొడి ఇక్కడ దొరకదు. కందిబ్యాళ్ళు హైబ్రిడ్ దొరుకుతాయండి. ఇంటి దగ్గర ఉన్న టేస్ట్ అయితే రాదు కదండి పప్పు. అందుకోసమని అమ్మ కందిబ్యాళ్ళు, మినప్బ్యాళ్ళు అవి పంపించింది. మామిడికాయ పచ్చడి అవి దొరకవండి ఇక్కడ. ఇడ్లీ రవ్వ కూడా దొరకదు ఇక్కడ. స్టోర్ బియ్యంతో ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటారు, మనకు అంత నచ్చవు కదండి. అందుకే ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ అవన్నీ తెచ్చుకున్నానండి. పప్పులు, శనక్కాయ పప్పులు, బొరుగులు కూడా ఇక్కడ మనకెళ్ళిలాగా బొరుగులు అయితే దొరకవండి. అందుకోసమని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నా నేను. ఇవి మినప్బ్యాళ్ళు అండి. మినప్బ్యాళ్ళు అన్నీ కూడా మనము క్లీన్ చేసుకున్న డబ్బాల్లో అయితే అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నా. అలాగే మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తెచ్చుకున్న ఈ సామాన్ మొత్తం కూడా ఎలాగోలాగా ప్యాకింగ్ అయితే చేసేసుకున్నానండి. ఇంకా కొద్దిగా గొప్ప కొంచెం సాయంత్రానికి అయితే కొద్దిగా క్లీన్ అయిపోయిందండి. 2 రూమ్లు అయితే క్లీన్ చేసుకున్నామండి. అలాగే ప్లీజ్ అండి వీడియోకు లైక్ చేయండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్.